నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. ప్రగతి నగర్ సర్వే నంబర్ 178, 179 ప్రగతి స్కూల్ వారు పార్కులో రూములు మరియు నివాసం తొలగించాలని 3 ఎకరాల పార్కును అభివృద్ధి చేయాలని మరియు స్విమ్మింగ్ పూల్ ని అభివృద్ధి చేసి వాడకంలోకి తేవాలని మరియు ఈ పార్కుకి స్వామి వివేకానంద పేరు పెట్టాలని మరియు నిజాంపేట్ తుర్క చెరువు నుంచి శ్రీనివాస నగర్ కాలనీలో పాపాయకుంట రాకుండా రాజధాని స్కూల్ వద్ద నుంచి బండారు లేఅవుట్ నుండి వచ్చే SNDP నాలాకు కలపడం వల్ల సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని నిజాంపేట్ సర్కిల్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నమస్తే. ఈరోజు నిజాంపేట్ సర్కిల్ ఏదైతే జిహెచ్ఎంసీలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ప్రజావాణిలో ముగ్గురే అధికారులు కూర్చున్నారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పటి కూడా లేరు. ఏదైనా కానీ నిజాంపేట కార్పొరేషన్లో 2 సంవత్సరాల పైన ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకటి ఏదైతే నిజాంపేట తుర్క చెరువు ఉందో తుర్క చెరువు నుండి పాపాయకుంటలోకి ఇరిగేషన్ నాలా లేకుండా కూడా 2022కు ముందు అప్పటి అధికార బీఆర్ఎస్ నాయకులు చేసిన ఘనకార్యం వల్ల ఈరోజు పాపాయకుంట మొత్తం మురికి నీరు కావడమే కాకుండా అక్కడి నుంచి వెళ్ళి రోడ్డు మీద పారుతున్న పరిస్థితి. దానికి తక్షణంగా ఏదైతే రాజధాని స్కూల్ నుంచి ఏదైతే బండార్ లేఅవుట్ రెడ్డి అవెన్యూ దగ్గర SNDP ఉందో SNDP 376 మీటర్లు వస్తుంది. ఆ 376 మీటర్లు SNDP కలిపితే ఎప్పుడైనా కూడా నీరు ఒకటి పాపాయకుంటలో మురికి నీరు రాదు, రెండవది భూగర్భ జలాలు ఏదైతే శ్రీనివాస నగర్లో మురికి కాకుండా ఉంటాయి. ఆ విధంగా వర్క్ చేయమని కోరడం జరిగింది. అదేవిధంగా రెండవది ఏదైతుందో సర్వే నెంబర్ 378, 379 ప్రగతి స్కూల్ని ఆనుకొని 3 ఎకరాలు ఏదైతే ఈ రోజు కూడా ఆ స్కూల్కు సంబంధించిన స్టాఫే ఆ ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 2 సార్లు ఫిర్యాదు చేసినాం. మరి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినా, జూన్లో ఫిర్యాదు చేసినాం, ఏప్రిల్లో ఫిర్యాదు చేసినాం. ఇప్పటి వరకు కమిషనర్ చర్యలు తీసుకోలేదు. మరి ప్రగతి స్కూల్కు ఇంకా ఎందుకు డిప్యూటీ కమిషనర్ సహకరిస్తున్నాడో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఆ పార్క్ స్థలంలో స్విమ్మింగ్ పూల్ కోట్లాది రూపాయలు పెట్టి నిర్మించిన దాన్ని పూర్తి స్థాయిలో కార్పొరేషన్ స్వాధీనం చేసుకుని దాన్ని పూర్తి స్థాయిలో వాడకం చేయకపోవడం వల్ల ఈరోజు స్విమ్మింగ్ పూల్ పైన ఉన్న షెడ్ కూడా కూలిపోయిన పరిస్థితి. ఈ విధంగా ప్రజాస్తులు నష్టం జరుగుతున్నా పట్టించుకోకపోవడం, అదేవిధంగా పార్కులో ఆక్రమణలు తొలగించే ప్రజావసరాలను చేయలేకపోవడం, ఈ సమస్యలపైన తక్షణమే డిప్యూటీ కమిషనర్ చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేకపోతే హైదరాబాద్ కానీ తర్వాత జోనల్ కమిషనర్ కానీ కమిషనర్ పైన ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాం. జనగామ జిల్లా రఘునందవల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామం సర్పంచ్ పోకల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇబ్రహీంపురం గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయంగా గ్రామ ప్రజలు ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా నన్ను నమ్మి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు ఎంపీ కడియం కావ్య సహాయం మరియు గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని వెంటనే పరిష్కరిస్తా. అలాగే గ్రామంలో చెరువు మత్తడి బ్రిడ్జి నిర్మించడానికి నేను నా శక్తిలా కృషి చేస్తాను. అంతేకాకుండా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ముఖ్యంగా ఎలక్ట్రిషియన్కు సంబంధించి ఇబ్బందులను పరిష్కరించడం జరుగుతుంది. గ్రామ ప్రజలు అత్యవసరం నిత్యం వాటర్ ప్లాంట్ నిర్మించడం త్వరలోనే ప్రారంభించి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడానికి నేను ముందుంటాను అని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గాని, పింఛన్లు గాని, కొత్త రేషన్ కార్డులకు అర్హులైన పేదలందరికీ అందించడమే నా ధ్యేయంగా నేను ముందుంటా అని తెలిపారు. పోకల శ్రీనివాస్, ఇబ్రాహింపూర్ గ్రామం. రీసెంట్గా జరిగిన మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నా పార్టీకి చేసిన నేను సేవలను గుర్తించి గ్రామానికి అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉండడం వల్ల నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా గ్రామ అభివృద్ధి దిశగా పనిచేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన గ్రామ ప్రజలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, మాకు రాజకీయ గురువులైన లింగాల జయంత్ రెడ్డి గారికి, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, మన పార్లమెంట్ మెంబర్ అయిన ఎంపీ కడియం కావ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ వారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి ఇబ్రాహింపూర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మేము గుర్తించి అతనికి అవకాశం కల్పించినందుకు పర్వాలేదు మా పేరు నిలబెట్టిన విధానంగా పనిచేసుకుంటూ వాళ్ళ గౌరవానికి ఎలాంటి భంగం జరగకుండా ఇబ్రాహింపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయంగా పనిచేస్తానని మీ ఛానల్ ద్వారా మన ఇబ్రాహింపూర్ గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ఎలాంటి నిస్వార్థ రాజకీయాలు చేయకుండా ప్రతిపక్షంగా అందరినీ కలుపుకొని మిత్రపక్షాలతో
అభివృద్ధి పనుల్లో అన్ని మిత్రపక్షాలు కానీ నాకంటే ముందున్న మాజీ సర్పంచ్ల వాళ్ళ అనుభవాలు, గ్రామ పెద్దల సలహాలు తీసుకుంటూ మన ఇబ్రాహీంపూర్ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడం కోసం నేను నా సాయశక్తిగా కృషి చేస్తున్నానని మీ ఛానల్ ద్వారా మన ఇబ్రాహీంపూర్ గ్రామ ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాను. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. కాకపోతే ఇంకోటి ఏంటంటే మనం గ్రామ అభివృద్ధి అనేది నా ఫస్ట్ ఎజెండా. గత 20 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 4 పర్యాయాలు 2 సార్లు వార్డు మెంబర్గా, గత పోయినసారి కూడా వార్డు మెంబర్ సర్పంచ్గా వేసి అనివార్య కారణాల వల్ల కొన్ని తక్కువ మేరతో ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోయినా కూడా గ్రామాభివృద్ధి ధ్యేయంగా మనం గ్రామ ప్రజల్లో నిత్యం గ్రామ ప్రజల్లో ఉన్నప్పుడు గ్రామం యొక్క సమస్యలు, ప్రజల యొక్క అవసరాలు గుర్తించి పనిచేసుకుంటూ రావడం వల్ల నాకు ఈ అవకాశం కల్పించారు ఇబ్రాహీంపూర్ గ్రామ ప్రజలంతా. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధిని ధ్యేయంగా ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఇప్పటికే దాదాపు మనం ఇబ్రాహీంపూర్లో ఇప్పటివరకు కూడా మనం కరెంటు ప్రాబ్లం ఉంటే అది కూడా చేసుకొచ్చినాం. రీసెంట్గా వీలైట్లు కూడా వేయడం జరిగింది. రేపు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి 4వ తారీఖు నాడు గ్రామసభ పెట్టి మన ఇబ్రాహీంపూర్లో ఎక్కడెక్కడ ఏ గల్లీకి ఏ సమస్యలు ఉన్నా అందరితో వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రతి సమస్య ఒక్కొక్కటి అంచెలంచెలుగా ఒకసారి కూడా చేయలేము, అన్నీ ఒకసారి సరే అంచెలంచెలుగా ప్రతి సమస్యను సాల్వ్ చేయడంలో నేను అందరి సలహాలు తీసుకుంటూ ముందుకు పోతానని మీ అదే సార్. మనకున్న బ్రిడ్జి ఒకటి పెద్ద సమస్య ఉన్నది. గ్రామ పంచాయతీ ఒక బ్రిడ్జి, మన కట్ట దగ్గర రోడ్ ఒకటి, ఈ 3 సమస్యలు మాకు పెద్ద, మా ఇబ్రాహీంపూర్ ఉన్న సమస్యలు 3 పెద్ద ఉన్నాయి సార్. ఇవి దాదాపు మొన్న రీసెంట్గా ఒకటి మహిళా భవనం రిపేర్ చేయడం జరిగింది, హై స్కూల్ ఒకటి రిపేర్ చేయడం జరిగింది, ఎస్సీ కమిటీ హాల్ ఇచ్చేసిన ఒకటి మీరు చూస్తున్న రోడ్డు చూసిన కమిటీ హాల్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది ఎంపీ గారి నిధుల నుండి. మళ్ళీ ఒక సీసీ రోడ్ మొన్న 5 లక్షలు పెట్టి బీసీ కన్నా మన ప్రభుత్వం వచ్చిన ఒక నెల రోజులనే 5 లక్షలు పెట్టి సీసీ రోడ్ కూడా జరిగింది. మొన్న ఎస్సీ కమిటీ దాని వల్ల కాలనీలలో ఒక 12 లక్షలు పెట్టి సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఇప్పుడు రేపు మనకు వచ్చే నిధులను బట్టి మనకున్న సమస్యలు 3-4 ప్రతిమాలు పెట్టినాం సార్. ఆల్రెడీ సీసీ రోడ్లు గడ్డ మీద ఒక 6వ వార్డులో ఒకటి, 7వ వార్డులో 2, 8వ వార్డులో ఒకటి, 1వ వార్డులో ఒకటి సీసీ రోడ్లు ఆల్రెడీ ప్రతిపాదన పెట్టి ఆల్రెడీ మేము ఎక్కడెక్కడ ఏం చేయాలనో ఆల్రెడీ మేము గుర్తించుకున్నాం. అవన్నింటినీ రేపు గ్రామసభలో పెట్టి ప్రజలందరూ ఆమోదంతో నిర్ణయం తీసుకొని సార్ అన్నీ ఒకసారి చేయలేము కాబట్టి ఏమి స్టెప్ బై స్టెప్ అన్నీ అందరినీ తృప్తిపరిచే విధంగా ప్రజల మన్ననలు ఉండాలని ఆశిస్తున్నాం. సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలకు ప్రభుత్వాల నుండి నిధులు రాకపోవడం వల్ల గ్రామ పంచాయతీ అనేది చిన్న చిన్న సమస్యలు మరణం పడిపోయినాయి. దానివల్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా చాలా ఇబ్బందుల పాలయ్యారు. ఎందుకంటే పెట్టుబడి పెట్టాలంటే ఏ పని చేయాలన్నా డబ్బులు ఖర్చు పెట్టాలి సార్. నిధులు రాలేక గ్రామ అభివృద్ధి చాలా చిన్న చిన్న సమస్యలు, పెద్దగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు, ఈ వాటర్ కానీ, డ్రైనేజీలు, ఈ ట్రాక్టర్ మెయింటెనెన్స్, ఈ మన ఇది స్టాఫ్ ఇలా గ్రామ పంచాయతీ సిబ్బంది మెయింటెనెన్స్, ఇవన్నీ కొంచెం సమస్యలు ఏర్పడి చిన్న చిన్న పనులు జరగదు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఈ మేజర్ గ్రామ పంచాయతీ 10 లక్షలు, ఈ చిన్న గ్రామ పంచాయతీ 5 లక్షలు ప్రకటించడం అనేది శుభపరిణామం. వారికి ఈ మీ ఛానల్ ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాను. అలాగే 50 ఫైనాన్స్ డబ్బులు కూడా కేంద్రం కూడా తొందరగా ప్రకటించి గ్రామ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యాన్ని కూడా కల్పిస్తూ గ్రామాలను అభివృద్ధి చేసే విషయంలో కేంద్రం కూడా మంచి సహకరించి ఈ 3 సంవత్సరాల గడిచిన 2 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈ 50 ఫైనాన్స్ అమౌంట్ కానీ మన సీఎం గారు ప్రకటించిన 5 లక్షలు కానీ ఇస్తే తొందరలో గ్రామాన్ని ఒక మంచి ఆదర్శంగా గ్రామంగా దిద్దడంలో నా వంతు శాశ్వత కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. గతంలో ప్రకటించిన 6 గ్యారంటీలు దాదాపు 70-80% సక్సెస్ అయినాయి సార్. ఈ పథకాలను కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం కూడా కొద్దిగా లో బడ్జెట్లో ఉంది కాబట్టి రాను రాను ఈ ఉన్న 6 మిగతా కూడా ఈ దాదాపు 500 గ్యాస్ ఇస్తూనే ఉన్నాం, సన్నబియ్యం వస్తున్నాయి, ఇందిరమ్మ చీరలు వచ్చినాయి, ప్రతి సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తూనే ఉన్నారు. సరే ఇంకేమన్నా బ్యాన్స్ ఉన్నా కూడా అవి కూడా ప్రభుత్వం రేపు అన్నీ సాల్వ్ చేసి రేపు మళ్ళీ వచ్చే టర్మ్ కూడా ప్రభుత్వం అధికారం రావడంలో మా వంతు గ్రామాల నుండి సర్పంచ్గా గెలిచిన వాళ్ళం మా వంతు కృషి కూడా చేసి ప్రభుత్వాన్ని మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉండేటట్టు మా వంతు శాశ్వత కృషి చేస్తాం సార్. అయితే నిన్న మళ్ళీ మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నిన్న కొత్తగా ప్రతిపాదన ఈ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ఏప్రిల్లో మార్చి బడ్జెట్ సమావేశాలు అయిపోగానే మళ్ళీ ఏప్రిల్లో ఇల్లు కూడా ప్రకటిస్తా అన్నారు. దానితోటి ఇంకా
కొంతమంది ఇల్లు లేని అభాగ్యులకు వాళ్ళు గుర్తించి వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు మాకు కడియశ్రీ గారి ఆదేశాలతో మన జయశ్రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల కంటే మా ఇబ్రాహింపూర్ విలేజ్ కొంచెం ప్రాముఖ్యమైన విలేజ్ సార్. ఇక్కడ మమ్మల్ని ఖచ్చితంగా మా సార్ గుర్తిస్తాడు. మాకు కొన్ని 4 ఇల్లు ఎక్కువ కూడా ఇస్తాడు. దాంతో ఇబ్రాహింపూర్లో ఇల్లు లేని పెంకిల్లు లేని గ్రామంగా ఈ గడిచే 5 ఏళ్లలో చూపించాలని నేను అనుకుంటున్నాను. ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇబ్రాహింపూర్ గ్రామ ప్రజలకు మేజర్ సమస్య మన చెరువు దగ్గర ఉన్న మత్తడి దగ్గర ఒక బ్రిడ్జి సమస్య ఉంది సార్. ఆ బ్రిడ్జి సమస్య అమలు చేయడం కోసం ఆల్రెడీ ప్రతిపాదన కూడా పెట్టినాం. నేను గత ఈ 2 సంవత్సరాల లోపు ఆ బ్రిడ్జి వేయడం కోసం నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా పాటించి మన ఇబ్రాహింపూర్ గ్రామ ప్రజల సమస్యను తీర్చేందుకు ముందంజలో ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. దానికి కూడా ఆల్రెడీ మన ఎమ్మెల్యే కడియం గారి సహకారంతో, సహకారంతో మన జగదీష్ రెడ్డి గారి సహకారంతో ఆల్రెడీ ఎస్టిమేట్ వేయడం జరిగింది. మన చెరువుకట్ట దగ్గర నుంచి మన రఘునాథ్పల్లి వరకు కూడా తార్ రోడ్ 2 కిలోమీటర్ తార్ రోడ్డు 3,50,00,000తో అది కూడా ఎస్టిమేట్ వేయడం జరిగింది. ఈ 2 రీసెంట్గా గ్రామ ప్రజల అవసరాల నిమిత్తము మన స్థానిక ఇబ్రాహింపూర్ గ్రామ అభివృద్ధి ప్రదాత లింగాల జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబం నుంచి లింగాల వంశచంద్ర రెడ్డి గారు మంచినీటి సౌకర్యం కోసం మినరల్ వాటర్ లేకుండా మన ఇబ్రాహింపూర్లో రీసెంట్గా వాళ్ళ కుటుంబం తరఫు నుంచి ఉచితంగా మీరు వస్తుంటే చూసుంటే టర్నింగ్లో ఒకటి వాటర్ ప్లాంట్ కట్టడం జరిగింది. దానికి ఎంపీ కావ్య గారి సహకారంతో దానికి మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ 3-4 రోజులలో దాన్ని ఓపెనింగ్ చేసి మన ఇబ్రాహింపూర్ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మంచినీటి సౌకర్యం కల్పించడానికి సహాయశక్తిగా కృషి చేస్తున్నాను. అలాగే ప్రతి వీధిలో సీసీ రోడ్లు కానీ మనకి 2 సంవత్సరాల నుంచి నిధులు లేవు. ఆ నిధులు సమకూర్చగానే సీసీ రోడ్లు కానీ మోరీలు అంటే దాదాపు మోరీలు లేవు. మన వీధి లైట్లు, సీసీ రోడ్లు, మంచినీటి సమస్య రాకుండా మేజర్ సమస్య కోతుల సమస్య ఉంది సార్. మాకు ప్రతి విలేజ్లో అదే వస్తుంది. కోతుల సమస్య అంటే విలేజ్ అందరి సహకారంతో దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటే తీసుకుంటాం. మేజర్ అయితే ఆ బ్రిడ్జి ఒకటి, మన రోడ్డు మాకున్న ముందున్న పెద్ద సమస్య సార్. అవి చేయడానికి నా వంతు సహకారం చేసి ప్రజల మన్ననలు పొందుతారని. సాగునీటి సమస్య, తాగునీటి సమస్య ఎక్కువ లేదు సార్ మా దగ్గర. దాదాపు దేవుని దయ వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన పథకాలు కానీ నిక్షిప్తపాతంగా ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా రేపు మొన్న పంచిన ఇండ్లు కానీ వాటికి అధికంగా మేము ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులను క్షుణ్ణంగా పరిశీలించి ఈయన టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని చూడకుండా ఈయన నిజమైన లబ్ధిదారుడా కాదా, ఇతనికి ఇవ్వడం వల్ల మన కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందా లేదా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మాకు 25 ఇళ్ళు వచ్చినాయి సార్. అలాగే ఒక్క లబ్ధిదారుడు ఆయన ఆర్థిక సమస్యల వల్ల కట్టుకోలేకపోయినా ఒక రిజెక్ట్ అయింది. మిగతా అన్ని దాదాపుగా శరవేగంగా ఒక 4-5 స్లాబ్లో వేయడం జరిగింది. ఇల్లు పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎన్నిక చేసి ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లు దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 2-3 బిట్లు పోశారు. ఇంకా 4-5 బ్యాలెన్స్ ఉన్నాయి. అప్పుడు సరే వాళ్ళ ఆర్థిక సమస్యలు వాళ్ళు వేయలేకపోయారు. ఇప్పుడు మేము ఖచ్చితంగా వేయడానికి ముందు వరుసలో ఉంటామని తెలియజేసుకుంటున్నా. ఇంకోటి మా గ్రామ పంచాయతీ కూడా పెద్ద సమస్య ఉంది. గ్రామ పంచాయతీ చిన్నగా అయిపోయింది. గ్రామ పంచాయతీ కూడా మా ఈ 5 ఏళ్ల టర్మ్లో పెద్దల దృష్టికి తీసుకెళ్ళి గ్రామ పంచాయతీ కూడా నిర్మించుకోవడం కోసం శాశ్వత కృషి చేస్తారు సార్. ప్రభుత్వం చేసిన చిన్న అవరోధాల వల్ల కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలో భాగంగా ఏటగా రుణమాఫీ ఒకటి ప్రతి లబ్ధిదారునికి రైతులకు రుణమాఫీ జరిగి అందరి రైతులకు ఒక సంతోషమైన పరిణామం. అలాగే సన్న బియ్యం, రేషన్ కార్డులు కానీ, ఫ్రీ బస్సు కానీ ఈ 6 పథకాల్లో భాగంగా అన్ని సంక్షేమ పథకాలు నిర్వీర్యంగా సాగుతూ ఉన్నాయి. దానికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆ సంక్షేమ పథకాలు చెప్పుకుంటే మేము మొన్న ఎలక్షన్లకు తిరగడం జరిగింది. దాని మీద జనాలకు కూడా మంచి అవగాహన ఉంది. దాదాపుగా మన ఇబ్రాహింపూర్లో నాకు అందరూ సహకరించి గెలిపించినందుకు వాళ్ళ నమ్మకాన్ని అమలు చేయకుండా పనిచేస్తారని తెలియజేసుకుంటున్నాను.
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి నోరు అదుపులో పెట్టుకో ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో కొందరు పెంపుడు కుక్కలు పద్ధతి తప్పి మాట్లాడటం విడ్డూరం. జనగామ నియోజకవర్గం నిన్నటి రోజున జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, కొమరవెల్లి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ గంగం నరసింహారెడ్డి మరియు ఇతర మండలాల అధ్యక్షులు పాల్గొని మాట్లాడటం జరిగింది. టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలోని ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు పోతుంటే గత ప్రభుత్వంలోని అనేక అక్రమాలు, అవినీతి చేసిన ఘనత జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి దక్కుతుంది అని అన్నారు. అదేవిధంగా జనగామ నియోజకవర్గంలోని కొందరిని మద్యం తాపిచ్చి పిచ్చి కుక్కల్లాగా కాంగ్రెస్ నాయకుల పైన విమర్శలు చేసే విధంగా చేస్తున్న తీరును వారు ఎండగట్టారు. గత ప్రభుత్వంలోని అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ నియోజకవర్గానికి ఏం చేశాడో తెలియచేయాలని అన్నారు. గతంలో మీ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ అయినా పూర్తి చేశారా ప్రజలకు తెలుసా అని హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనేక కబ్జాలు, గొడవలు, అక్రమాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నదని అన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఈసారి డబ్బులు పంపిణీ చేయకుండా నిజాయితీగా పోటీలకు దిగు. అప్పుడు ఒకవేళ నువ్వు గెలిస్తే మా నాయకులు రాజకీయ సన్యాసం తీసుకుంటారని తెలిపారు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో అధికార పార్టీకి ఎక్కువ సర్పంచులు గెలవగా నిజాన్ని అబద్ధంగా చూపుతూ మేమే ఎక్కువ గెలిచామని బీఆర్ఎస్ సంకలు గుద్దుకుంటుందని అన్నారు. దొంగ సంతకాలు పెట్టుకుని వివిధ మండలాల్లో సర్పంచ్ ఫోరంల అధ్యక్షులుగా బీఆర్ఎస్ సర్పంచ్లను చూపుతున్న తీరును తీవ్రంగా ఖండించారు. అయితే జనగామ నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చేతనైతే అభివృద్ధిలో పాల్పంచుకో, కానీ అనవసరమైన రాద్ధాంతాలు చేస్తే ప్రజలు తొందరలో మీకు బుద్ధి చెప్పడం తప్పదు అని అన్నారు. చూపెట్టు, మేము ముప్పు నాలుగు రాస్తాం. ఏ ఒక్క సర్పంచ్ కి బీఆర్ఎస్ సర్పంచ్ నిలబడ్డ వాళ్ళకు పల్లా రాజేశ్వరరెడ్డి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ దగ్గర ముప్పు నాలుగు రాస్తాం మేము, ఆయన కనుక డబ్బులు ఇవ్వాలని చెప్పి నిరూపిస్తే దమ్ము ధైర్యం ఉంటే ప్రజలతో పనిచేద్దాం, అభివృద్ధిలో ముందుకు పోదాం. అంతే తప్ప ఈ గానుపాడు బ్రిడ్జి గురించి అది మేము కొట్లాడుతున్నాం. మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సెక్రటేరియట్లో కానీ మంత్రులతో మాట్లాడుతుండు. ఏదైతే పబ్లిక్ ఇష్యూ అవుతుందో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుందో అక్కడనే పల్లా రాజేశ్వరరెడ్డి నిలబడుతుండు. ఈ 2 సంవత్సరాల చరిత్రలో ఆయన ఎక్కడైతే పబ్లిక్లో నెగటివ్ వచ్చే దగ్గరనే ఉంటుంది తప్ప ఎక్కడైతే అభివృద్ధులు అవుతుండట్లేదు ఇప్పటి వరకు. నీకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు? అదే మా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో నీకు 40% ఇండ్లు ఇచ్చిరు. అంటే సుమారు 3500 ఇండ్లలో ఇక నీకు 1400 ఇండ్లు కేటాయించి నువ్వు ఎమ్మెల్యే గౌరవంగా గెలిచినావని చెప్పేసి నీకు కేటాయించిరు తప్ప నువ్వు మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకో ఇవ్వలేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అని చెప్పేసి మధ్య మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇవన్నిటికీ నీకు సమాధానమే లేదు. నువ్వు మాట్లాడుతున్నావు మా ప్రతాప్ రెడ్డి గారు ఊర్లో ఓడిపోయినరు అని చెప్పేసి మాట్లాడు. నీ సొంత వేలేరు మండలనే బీఆర్ఎస్ ఓడిపోయింది, చిత్తుగా ఓడిపోయింది బీఆర్ఎస్. మీ వేలేరు మండలం నీ ఒక్క ఊర్లో నువ్వు డబ్బులే 50 లక్షలు పెట్టి గెలిపించుకున్నావట నీ ఊళ్ళే. అదేవిధంగా జనగాం మండలం కానీ జనగాం నియోజకవర్గం ఒక్కొక్క ఊరికి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇచ్చి మందు పంపించి విచ్చడవిడిగా నువ్వు ఖర్చు పెట్టి గెలిచినావు తప్ప ఒక్క నిజాయితీగా గెలిచిన ఒక్క సర్పంచ్ లేదు బీఆర్ఎస్లో అని చెప్పేసి సందర్భంగా ఖండిస్తున్నాం. ఇకనైనా భవిష్యత్తులో ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానీ మా నాయకుని పైన కానీ విమర్శించే ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి సందర్భంగా తెలియదు. నిన్న ఏదైతే కృష్ణారెడ్డి అనేటోడు మాట్లాడిండో వాడు బేషరత్గా క్షమాపణ చెప్పకపోతే వాడిని ఎక్కడక్కడ ఎండగడతామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఒకవేళ పల్లా రాజేశ్వరరెడ్డి నీతివంతులు అయితే, మీరు నిజాయితీ పరులు అయితే ఒక గౌరవంగా మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, మందు దాపించి మాట్లాడేది అని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. ఏదేమైనా కూడా జనగామ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పి చెప్పక తప్పదు. గతంలో చూసుకున్నా కూడా గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులే అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గం తప్ప ఈ జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలు, మోసాలు, దగాలు అన్ని జరిగినాయి. కుట్రలు, ఎన్నో హత్యలు జరిగినాయి. తెలియకుండా యాక్సిడెంట్ల పేరు మీద హత్యలు చేశారు. ఆ చరిత్ర మీకున్నదని చెప్పేసి సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే జనగామ నియోజకవర్గంలో సస్యశ్యామలం అయిందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో అని చెప్పేసి చెప్పక తప్పదు. ఏదేమైనా కూడా బేషరత్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా నాయకుల మీద ఎవరైతే తీవ్రంగా విమర్శిస్తున్నారో వాళ్ళకు చెప్పుతో కూడా ప్రజలతో కొట్టిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పేరున బుచ్చన్న గారికి
అదేవిధంగా వేదిక మీద ఉన్న పేర్లు అందరూ ముఖ్య నాయకులు రెడ్డి గారు మొత్తం ఈ కాన్ఫరెన్స్లో డబ్బుతోనే రాజకీయం చేద్దామని చూస్తున్నారు. ఇది వాస్తవం. చాలామంది అంటే ఇప్పుడు రాజకీయం ఎవరైతే చేస్తారో మన సర్పంచ్ ఎలక్షన్లో అయితే చూసినాం. మనం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాకలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసు. ఒక పోలీస్ స్టేషనే కానీ లేకుంటే భూ కబ్జాలే కానీ రకరకాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా 9.5 ఏళ్ళు పోలీస్ స్టేషన్లలో పెట్టి హింసించి ఎన్నో కేసులు పెట్టి ఎన్నో రకాలు చేసినా 9.5 ఏళ్ళు ఇబ్బంది పడుకుంటా అధికారం వచ్చినాక కూడా అధికారం వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయినా కానీ ఒక నీతివంతమైన ప్రజాపాలన ప్రభుత్వం మన ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు దగ్గర ఉండాలి అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగించుకుంటూ 6 గ్యారెంటీలే కానీ అందులో ఇందిరమ్మ ఇళ్ళే కానీ ఇందిరమ్మ ఇల్లు వస్తే మా ప్రజాపాలన ప్రభుత్వానికి ఓ నీతివంతమైన పాలన నిదర్శనంగా ఇందిరమ్మ ఇల్లే సాక్ష్యం. ఇందిరమ్మ ఇల్లు అంతకుముందు 2014 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మన ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇప్పుడు వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు కానీ మనము ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చినాక ప్రజలంతా మన వాళ్ళు అన్న ఉద్దేశం మీద వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మన గ్రామాలల్లో ఇప్పటికీ కూడా నేనైతే గర్వంగా చెప్తున్నా, మన జనగామ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కడుపు చంపుకొని ఇంతవరకు వాళ్ళ రూపాయి లబ్ధి కూడా పొందలేవు. ఇది వాస్తవమైన ముచ్చట. అయినా కానీ కడుపు చంపుకొని పని చేసుకుంటా పార్టీ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో మన ప్రతాప్ రెడ్డి గారు జైలు ఇప్పుడు ఇన్ఛార్జి గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో సోషల్ మీడియాలో కూడా ఎవరు కూడా డబ్బులు తీసుకోవద్దు, డబ్బులు తీసుకోకుండా మనం ఒక వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి పేదవాళ్ళ కోసమే 5 లక్షల రూపాయల ఇల్లు ఇస్తాను అన్న ఉద్దేశం మీద ఇల్లు ఇద్దామని చెప్పేసి ఎవరైనా వాళ్ళు ఏ పార్టీ ఈ పార్టీ అనకుండా పేదవాళ్ళు ఎవరైతే గుడిసె ఉంటుందో లేకుంటే లేని వాళ్ళు ఉంటారో లేకుంటే తార్పాలు ఉన్న ఇల్లు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలన్న సదుద్దేశంతో ఆ రకంగా ముందుకు పోతే దాన్ని తర్వాత రేవంత్ రెడ్డి గారు సరే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కొంత మన దగ్గర ఎక్కడైతే ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు పిఆర్ కావచ్చు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా గెలిచారు. ఆయన మానవత్వంతో ఎంతో కొంత పర్సంటేజ్ ప్రకారం ఇస్తా అంటే అది కూడా ఇందిరమ్మ ఇల్లే. మరి మీరు ఇచ్చినా అని ఎట్లా చెప్పుకుంటారు? మీరు ఒక 7-8 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్సీగా పనిచేసారు. ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసారు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడనన్నా ఇక్కడ కట్టించిరా? మీ చేత వచ్చే కన్నా కొబ్బరికాయ కొట్టిరా? ఏ గ్రామంలో అయినా ఇచ్చిరా? ఇవన్నీ ఇప్పుడు మేము ఇచ్చిన ఇళ్లను మీరు ఎట్లా ఇచ్చినా అని చెప్పుకుంటారు? చెప్పండి. చెప్పుకోవడానికి కనీసం నోటితో మాట కూడా రావద్దు. మీరు ఎమ్మెల్యేలు, ఆ టీంలో మీరు ఎమ్మెల్యేలు, మీరు పాలకుల దానిలో మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది మా ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాలి. మేము ఇచ్చామని అని చూపెట్టు. మేము ముక్కునాలకు రాస్తాం. ఏ ఒక్క సర్పంచ్ కి బీఆర్ఎస్ సర్పంచ్ నిలబడ్డ వాళ్ళకు పల్లా రాజశేఖర రెడ్డి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ దగ్గర ముక్కునాలకు రాస్తాం. మేము ఆయన కనుక డబ్బులు ఇవ్వాలని చెప్పి నిరూపిస్తే దమ్ము ధైర్యం ఉంటే ప్రజలతో పనిచేద్దాం, అభివృద్ధిలో ముందుకు పోదాం. అంతే తప్ప ఈ గానుపాడు బ్రిడ్జి గురించి అది మేము కొట్లాడుతున్నాం. మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి సెక్రటేరియట్లో కానీ మంత్రులతో మాట్లాడుతుండు. ఏదైతే పబ్లిక్ ఇష్యూ అవుతుందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుందో అక్కడనే పల్లా రాజశేఖర రెడ్డి నిలబడుతుండు. ఈ 2 సంవత్సరాల చరిత్రలో ఆయన ఎక్కడైతే పబ్లిక్లో నెగటివ్ వచ్చే దగ్గరనే ఉంటుంది తప్ప ఎక్కడైతే అభివృద్ధులు అవుతుండట్లేదు ఇప్పటి వరకు. నీకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు? అదే మా రేవంత్ రెడ్డి గారి సర్కారులో నీకు 40% ఇండ్లు ఇచ్చిర్రు. అంటే సుమారు 3500 ఇండ్లలో ఇక నీకు 1400 ఇండ్లు కేటాయించి నువ్వు ఎమ్మెల్యే గౌరవంగా గెలిచినావని చెప్పేసి నీకు కేటాయించిరు తప్ప నువ్వు మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకో ఇవ్వలేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇవన్నిటికీ నీకు సమాధానమే లేదు. నువ్వు మాట్లాడుతున్నావు మా ప్రతాప్ రెడ్డి గారు ఊర్లో ఓడిపోయినరు అని చెప్పేసి నీ సొంత వేలేరు మండలనే బీఆర్ఎస్ ఓడిపోయింది, చిత్తుగా ఓడిపోయింది బీఆర్ఎస్. మీ వేలేరు మండలం నీ ఒక్క ఊర్లో నువ్వు డబ్బులే 50 లక్షలు పెట్టి గెలిపించుకున్నావట నీ ఊళ్ళే. అదేవిధంగా జనగాం మండలం కానీ జనగాం నియోజకవర్గం ఒక్కొక్క ఊరికి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇచ్చి మందు పంపించి విచ్చడవిడిగా నువ్వు ఖర్చు పెట్టి గెలిచినావు తప్ప ఒక్క నిజాయితీగా గెలిచిన ఒక్క సర్పంచ్ లేదు బీఆర్ఎస్లో అని చెప్పేసి సందర్భంగా ఖండిస్తున్నాం. ఇకనైనా భవిష్యత్తులో ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానీ మా నాయకుని పైన కానీ విమర్శించే ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి సందర్భంగా తెలియదు. నిన్న ఏదైతే కృష్ణారెడ్డి అనేటోడు మాట్లాడిండో వాడు బేషరత్గా క్షమాపణ చెప్పకపోతే
వాళ్ళు ఎక్కడక్కడ ఎండగడతామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఒకవేళ పల్లా రాజశేఖర్ రెడ్డి నీతివంతులు అయితే, మీరు నిజాయితీ పరులు అయితే ఒక గౌరవంగా మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, మందు దాపించి మాట్లాడేది అని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. ఏదేమైనా కూడా జనగామ నియోజకవర్గ అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పేసి చెప్పక తప్పదు. గతంలో చూసుకున్నా కూడా గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మంత్రులే అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గం తప్ప ఈ జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలు, మోసాలు, దగాలు అన్ని జరిగినాయి. కుట్రలు, ఎన్నో హత్యలు జరిగినాయి. తెలియకుండా యాక్సిడెంట్ల పేరు మీద హత్యలు చేశారు. ఆ చరిత్ర మీకున్నదని చెప్పేసి సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే జనగామ నియోజకవర్గంలో సస్యశ్యామలం అయిందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో అని చెప్పేసి చెప్పక తప్పదు. ఏదేమైనా కూడా బేషరత్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా నాయకుల మీద ఎవరైతే తీవ్రంగా విమర్శిస్తున్నారో వాళ్ళకు చెప్పుతో కూడా ప్రజలతో కొట్టిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పేరు పేరున ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్.